ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి తన వైసీపీ ప్రతిష్టను దిగదార్చాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. తన సెల్ ఫోన్ ఏ అధికారికైనా ఇవ్వడానికి సిద్ధమన్నారు జోగి రమేష్. ఇక లై డిటెక్టర్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తప్పు చేయకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇప్పటివరకు జయచంద్రారెడ్డి ఎందుకు విదేశాల నుంచి తీసుకురాలేదు అని అన్నారు. ఫేక్ బాబు, ఫేక్ న్యూస్, రోజుకొక అబద్ధాలతో, రోజుకొక మాయల మరాఠీ కథలతో పుంకానుపుంకాలుగా చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా గమనించమని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటా ఉన్నా. నిన్న కొంతమంది జోగి రమేష్ వాట్సాప్ చాట్ చేశాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని ఫేక్ గాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే దీన్ని పట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు, పచ్చ పత్రికలు డిబేట్లు పెట్టి నా ప్రతిష్టని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దమ్ముగా, ధైర్యంగా నా సెల్ ఫోన్లు చంద్రబాబు నాయుడికి ఇస్తా, నా సెల్ ఫోన్లు లోకేష్కి ఇస్తా, నా సెల్ ఫోన్లు మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నా మీద బురద తల్లి రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు నకిలీ మద్యం డెన్ దొరికినప్పుడు వెళ్ళి నారావారి సారా దొరికింది అని చెప్పారు. నిజమే కదా మాట్లాడారు. అతను నిజం మాట్లాడినందుకు అతని మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా చెప్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, అలాగే సురేంద్ర నాయుడు అనే వ్యక్తులు వాళ్ళు తప్పు చేయకుండానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత ఘోరంగా అంటే ఈ నకిలీ మద్యం స్కామ్ విషయంలో మేము మొదటి నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడుగుతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సిట్ వేస్తానంటూ ఉన్నారు. సిట్ అనేది చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం. అది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చెప్తారు.